సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, కంది, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషితో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో మన చింతా ప్రభాకర్ సారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించడం జరిగింది. మా కొండాపూర్ మండలానికి సంబంధించిన చెక్కులు 15 చెక్కులు 4,50,000 రూపాయలు రావడం జరిగింది. వారికి చెక్కులు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గిట్ట మా మండల తరఫున మా తరఫున గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న మా చింతా ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తాం. కంది మండల్, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్, కొండాపూర్ మండల్ కలిపి 57 చెక్కులు 16,87,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన చింతా ప్రభాకర్ని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కంది మండలంలోని సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకున్న వాళ్ళందరి తరఫున అన్నకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో సిద్దిపేట సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడంలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే గారు సెకండ్ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పోయినసారి ఎమ్మెల్యే గెలవకున్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాత్రం పేదవాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా వేరే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ తన సొంత ఖర్చులతోటి హైదరాబాద్ తిరిగి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా అన్నకు ఆయురారోగ్యాలు ఉన్నాయి, సంగారెడ్డి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే ప్రభాకరణ చేతికిస్తే మరి ప్రభాకరణ వాళ్ళందరూ కూడా మంజూరు చేసినటువంటి 57 మందికి 16,87,000 రూపాయల చెక్కులను, విలువగల చెక్కులను ఈరోజు అందరికి ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ అనేది రాష్ట్రంలోనే సంగారెడ్డి నియోజకవర్గం మరి 2014 నుంచి కూడా మొదటి 1-2 స్థానంలో ఉండి మరి గరీబులందరూ కూడా ఆసరగా ఉన్నటువంటి ప్రభాకరన్నకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో